Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. రాగస తుఫాన్ రాకాసిలా విరుచుకుపడుతోంది, విధ్వంసం సృష్టిస్తోంది. అటు చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్ అల్లాడిపోతున్నాయి, అతలాకుతలం అయిపోతున్నాయి. ఒకవైపు భారీ వర్షాలతో పాటు 200 కిలోమీటర్ల అతి వేగంతో దూసుకొస్తున్నటువంటి భారీ ఈదురు గాలులకు ఎక్కడికక్కడే ప్రాంతాలన్నీ చెల్లా చెదురుగా మారిపోతున్నాయి. మొత్తం ఉన్నటువంటి భవంతుల్లోనికి నీరు పొంగుకొని వస్తోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎటు వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా తెలియలేనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే తైవాన్లో ఈ రాగస తుఫాను ప్రభావం వల్ల అక్కడ జరుగుతున్న విధ్వంసంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్పీన్స్లో ఇప్పటికీ 3 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అసలు అదుపులోనికి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతాలన్నీ కనపడుతున్నాయి. ఎక్కడికక్కడే సహాయక చర్యలు కొనసాగించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అధికారిక కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేసింది అక్కడ ప్రభుత్వం. మరొక వైపు విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. నిత్యావసర వస్తువులకు సంబంధించి బయటకు వెళ్ళాలన్నా కూడా, పాలు కావాలన్నా, తినడానికి తెచ్చుకోవాలన్నా కూడా మనుషులు బయటకు వెళ్ళలేనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. రాగస అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి తుఫానుల్లో అతి భీకరమైన తుఫానుగా దీన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇప్పటికే సృష్టిస్తున్నటువంటి విధ్వంసాన్ని అంచనా వేయటం కూడా కష్టంగా మారుతోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. అతలాకుతలమైనటువంటి పరిస్థితులు, తేరుకోనే ఆలోచన కూడా చేయటానికి కూడా టైం లేనటువంటి పరిస్థితిలో విరుచుకుపడుతున్నటువంటి రాగస వల్ల ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనం కళ్ళకు కట్టినట్టు ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించే సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే ఆ జల దిగ్బంధంలో చిక్కుకున్న వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఒకరిపైన ఒకటి భవంతులు పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ వారేరో ఎక్కడున్నారో వాళ్ళ కోసం ఆలోచన చేసేటటువంటి సమయం కూడా లేకుండానే ఈ విధ్వంసానికి ప్రజలు బలైపోతున్నటువంటి పరిస్థితులు, భయానకమైన దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పాలి. అటు చైనా కావచ్చు, తైవాన్, ఫిలిప్పీన్స్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, భీకరమైన గాలులు వీస్తున్నాయి. మనుషులు ఒకరిని ఒకరు చూసుకోవడం కాదు కదా, ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ దాపురించాయని చెప్పాలి. మరొక వైపు ఈ తుఫాను ప్రభావం అంతా హాంకాంగ్ వైపు వెళ్తుంది కాబట్టి అక్కడి ప్రజలను కూడా అక్కడి ప్రభుత్వం అలర్ట్ చేసింది. పునరావాస కేంద్రాలకు ముందు ఉన్న పలంగా ఆస్తులు, లేకపోతే సంపాదన గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని కాదు, కానీ ఉన్న వాళ్ళు ఉన్న పలంగా సహాయక చర్యల్లో ఉండండి. ఎందుకంటే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళండి. ముందు మీరు ఇంపార్టెంట్, ప్రాణాలతో బయటపడడం అనేది ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక మోటివేషన్ కూడా అక్కడ కనపడుతోంది. ఎందుకంటే చెల్లా చెదురుగా భారీగా ఎగిసి పడుతున్నటువంటి ఆ వాటర్ ఫ్లోకి ఎవరు ఎటుపోతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కొట్టుకుపోతున్నారు, అల్లాడిపోతున్నారు. భీకరమైన గాలుల వేగానికి ఎవరు ఎటువైపు పడుతున్నారో కూడా అసలు అంచనా వేయలేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం చైనాను కుదిపేస్తున్నాయని చెప్పాలి. అల్లకల్లోలంగా మారినటువంటి ఆ పరిస్థితులు వర్ణించడానికి కూడా మాటలు సరిపోవటం లేదు. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం చెప్తోంది రాగస ఎఫెక్ట్ అనేది ఒక రాకాసి తుఫానుగా దీన్ని పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో తుఫాన్లు ఎదురొడ్డినటువంటి చైనా ప్రాంతం ఇప్పుడు మాత్రం ఈ తుఫాన్ని ఎలా ఫేస్ చేస్తుంది అనేది కూడా పెద్ద టాస్క్గా మారింది. ఇప్పటికే అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది మొత్తం అధికార యంత్రాంగం అంతా. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం హుటాహుటిన పూర్తిగా ఈ రాగస తుఫాను ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని తగ్గించే దానిపైన ఫోకస్ చేసింది. కాబట్టి పునరావాస కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం, ఎక్కడికక్కడే అలర్ట్ చెప్పటం, ఎక్కడికక్కడే పబ్లిక్ని అవేర్నెస్ చేయటం, దగ్గరలో సురక్షిత ప్రాంతాలు ఏమైనా ఉంటే దానికి ఎలా మీరు తరలి వెళ్ళాలి, దానికోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో, అధికారులు ఎవరు ఎక్కడ అందుబాటులో ఉన్నారు, హెల్ప్ లైన్స్, ఇవన్నిటినీ కూడా ఎక్కడికక్కడే మానిటరింగ్ చేస్తూ అక్కడ ప్రజల ప్రాణాలను రక్షించాలనేటటువంటి కాన్సెప్ట్తో అక్కడ చైనా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని పునరావాస కేంద్రాలకు పబ్లిక్ని అయితే తరలిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఇప్పుడున్నటువంటి భీకరమైన పరిస్థితిలో సహాయక చర్యలు, రెస్క్యూ కొనసాగించడం కూడా చాలా కష్టతరంగా మారుతోంది. ఎందుకంటే ఊహించని అటువంటి భారీ నష్టాన్ని తీసుకొచ్చింది రాగస. ఈ తుఫాను ప్రభావం అనేది అంచనాలకు మించి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి తుఫాన్ల వేగాన్ని అంచనా
అంచనా వేయగలిగాం. కానీ ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు తోడు భీకరమైనటువంటి గాలులు 200 కిలోమీటర్ల అతి వేగంతో దూసుకొస్తున్నటువంటి గాలుల వేగం ఎలా ఉంటుందో మనం అందరం అంచనా వేయొచ్చు. ఇలాంటి పరిస్థితిలో అసలు అంచనాలకు మించి, అంచనాలు కూడా కాదు, గ్రాఫిక్గా తీసినటువంటి ఎన్నో సినిమాలు మనం చూసాం. సినిమాల్ని తలపించే దృశ్యాలు ఇప్పుడు చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్లో కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే పునరావాస చర్యలైతే కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ తుఫాను ప్రభావం ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ప్రాంతాలపై ప్రభావం పడుతుందో ఆ వాతావరణ అంచనాల మేరకు అక్కడ వాళ్ళని ముందస్తుగా అలర్ట్ చేయడంతో పాటు ప్రస్తుతానికి నీట మునిగిపోయినటువంటి భారీ వర్షాలకు నీట మునిగినటువంటి ఈ తుఫాను ప్రభావానికి తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో రెస్క్యూ కొనసాగిస్తూ అక్కడ ఉన్న పరిస్థితులను మానిటరింగ్ చేయడమే కాకుండా ప్రజలను రక్షించాలనే కాన్సెప్ట్తో అక్కడ మొత్తం అన్ని సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి చైనాను వణికిస్తున్నటువంటి రాగస తుఫాను ప్రభావం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి గుండెలు వణికిపోతున్నాయి.